నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం హోదాలో కుప్పంకు చంద్రబాబు, శ్రేణుల ఘన స్వాగతం. నిలిచిన హంద్రీనీవ కాలువ పనుల పరిశీలన. అమరావతికి 4.5 కోట్ల విరాళమిచ్చిన చిత్తూరు డ్వాక్రా సభ్యులు. మెప్మా తరపున మరో 1 కోటి అందజేత. వైకాపాను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని స్పీకర్కు జగన్ లేఖ. ప్రజల్లో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న మంత్రులు. నెల్లూరులో 100 కోట్ల క్వార్ట్జ్ తవ్వి తరలించారు. సజ్జల కారుమూరిపై మైనింగ్ భూముల యజమాని సిఐడికి ఫిర్యాదు. టెట్ ఫలితాల్లో 58.4% ఉత్తీర్ణత. అర్హత సాధించని వారి కోసం మరోసారి నిర్వహణ. లోక్సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండి కూటమి నుంచి సురేష్ పోటీ. ఎమర్జెన్సీ మనస్తత్వం కాంగ్రెస్ లో ఇంకా ఉందన్న ప్రధాని. ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదని ధ్వజం. వచ్చే 5 ఏళ్లలో కుప్పంతో పాటు రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అహంకారంతో విరవీగిన వైకాపాను ప్రజలు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. హంద్రీనీవ కాల్వ పనులు పరిశీలించిన ఆయన సినీ తరహాలో గత ప్రభుత్వం చేసిన డ్రామాను ప్రస్తావించారు. సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అరాచక వైకాపా ప్రభుత్వాన్ని నేలకు దించడానికి జట్టు కట్టిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి చరిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వైకాపా పాలన కొనసాగితే భవిష్యత్తు ఉండదని ప్రజలు భయపడ్డారని, అందుకే ఉద్యోగులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల వారు కూటమికి మద్దతుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రసంగం మొదలవగానే కాసేపు వర్షం కురిసినా ప్రజలెవరూ కదలకుండా శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించారు. చంద్రబాబు పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు. అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమన రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశామంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 5 ఏళ్లలో కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా విమానాశ్రయం తీసుకొచ్చి ఎయిర్ కార్గో ద్వారా ఇక్కడి పంటల్ని విదేశాలకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. మెగా డిఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. జగన్ బొమ్మ తీసేసి రాజముద్రతో మళ్లీ పట్టాదారు పాస్ పుస్తకాలిస్తామని వెల్లడించారు. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. జీవితంలో ఎప్పుడూ చూడలేదు 1924. అది ఒక పీడ కళ, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా. ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు,
అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి పరిగెత్తిస్తాం. దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం, టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం. వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. సభకు ముందు శాంతిపురం మండలం జల్లిగానిపల్లెలో అర్ధంతరంగా నిలిచిపోయిన హంద్రీనివా పనుల్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారిదొడ్డి గ్రామంలోనూ హంద్రీనివా కాలువలు సీఎం చూశారు. శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు నేను ఆ రోజు వీకోట వరకు నీళ్లు తీసుకొచ్చాను. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్లు వేశాడు చూశారా తమ్ముళ్ళు? ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాను అవి కూడా బిరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. కాంట్రాక్టర్లపై నుండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు. హంద్రీనివా నీళ్లు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. సీఎం పదవి చేపట్టాక తొలిసారి కుప్పంకు వచ్చిన చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో కుప్పం చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలోకి రాగానే పార్టీ శ్రేణులు, స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగున వాహన శ్రేణిపై పూల వర్షం కురిపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు రాజధాని అమరావతి నిర్మాణానికి 5.5 కోట్ల విరాళం ఇచ్చారు. డ్వాక్రా సంఘాల తరపున 4.5 కోట్లు, మెప్మా తరపున ₹1 కోటి విరాళం ఇచ్చారు. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. చంద్రబాబు కృషి వల్లే తాము ఎదిగామని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ముఖ్యమంత్రి అభినందించారు. లక్షల మంది సంఘాలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ, మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ, మన సంఘ సభ్యుల తరపున మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున మేము ₹1 కోటి విరాళంగా ఇస్తున్నాం సార్. శాసనసభలో వైకాపాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ శాసనసభ స్పీకర్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా తనకు గుర్తింపు ఇవ్వకూడదని నిర్ణయించనున్నట్లు ఉందన్న ఆయన, విపక్షంలో ఎక్కువ సీట్లు వచ్చిన వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాంప్రదాయమన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా ఈ నిబంధన పాటించలేదన్నారు. అధికార కూటమి స్పీకర్ తన పట్ల శత్రుభావంతో ఉన్నారని, ప్రస్తుత శాసనసభలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష గుర్తింపుతో సభలో చట్టబద్దమైన భాగస్వామ్యం లభిస్తుందని స్పీకర్కు రాసిన లేఖలో జగన్ అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రజల పక్షాన ఉండి ఉంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లేఖ రాసే పరిస్థితి వచ్చి ఉండేది కాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా గురించి గతంలో అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఓసారి జగనే గుర్తు చేసుకోవాలన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయిండేది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా, ఒకసారి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే
నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు. ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు మీరు కూడా అవి రెండు కూడా పెట్టండి. ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, ఈ రోజు ఏం లెక్కలో ఎవరు ఉదాహరించాడో రాయండి. ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కదని ప్రజలు ఇచ్చారు తీర్పు. అది అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉంటే ఇంకా రేపొద్దు భవిష్యత్తులో ఆ 11 కూడా ఆయనకు మిగిలే పరిస్థితి ఉండదు. టెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. 58.4% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించని వారి కోసం మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవలే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారికి కొత్త టెట్లో అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి అభ్యర్థులంతా సిద్ధం కావాలని సూచించారు. టెట్ ఉత్తీర్ణతే డీఎస్సీకి అర్హత కావడం, 20% వెయిటేజీ ఉండడంతో ఫలితాల కోసం నిరుద్యోగులు ఆతృతగా ఎదురుచూశారని గుర్తు చేశారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ హామీతో మరలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ తెలిపారు. సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను ఆయన కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను హనుమ విహారీ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారన్నారు. చెప్పిన వారిని టీంలో పెట్టుకోలేదని నాటి ఏసీఏ పెద్దలు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అదే సమయంలో తనకు సీఎం చంద్రబాబు, లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. క్రీడల్లో రాజకీయాలు లేకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. లోకేష్ హామీతో తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని నిర్ణయించుకున్నానన్నారు. మినిస్టర్ గారు లోకేష్ గారిని కలవడం జరిగింది. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఎన్ఓసి తీసుకున్నాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వేరే స్టేట్కి ఆడదామని. కానీ సార్ భరోసా ఇచ్చి మళ్ళీ నువ్వు ఆంధ్రాకి ఆడాలి, ఇలాంటి ప్లేయర్ని ఆంధ్రాలో ఉండాలి, మన సొంత గడ్డ మీద ఆడాలన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రిటర్న్ రావడం జరిగింది. సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి. యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసుకుంటే చాలా హ్యూమిలేషన్ ఫేస్ చేశాను. ఎలా అయితే క్యాప్టెన్సీ తీసేశారో రిజైన్ చేయమన్నారు ఫోర్స్ఫుల్గా నాతోటి. సో దాంతో హ్యూమిలేషన్ ఫేస్ చేయడము, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది. అందుకనే ఆంధ్ర వదిలేసి వేరే టీంకి ఆడదాం అనుకున్నాను. కానీ సార్ ఇచ్చిన భరోసాతోటి మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రిటర్న్ రావడం, దాంతోపాటు ఆంధ్రాని ఇంకా మంచి హైయెస్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలని నేను సార్ అదే డిస్కస్ చేసి మాట్లాడడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ ఇచ్చిన భరోసాతోటి ఇంకా క్రికెట్ ఇంకా ఫ్రీగా ఆడి డెఫినెట్గా ఇండియా కంబ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ చర్చించింది. సచివాలయంలో సమావేశమైన కమిటీ కృష్ణా జిల్లా కానూరు వద్ద ఏర్పాట్లు సాగుతున్న తీరును సమీక్షించింది. గురువారం జరిగే సంస్మరణ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులు, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులు సహా 7,000 మంది ప్రముఖులను ఆహ్వానించారు. 27వ తారీఖు తాడిగడప మున్సిపాలిటీ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి ఆయన సహచరులు, ముఖ్యంగా జర్నలిజంలో పేరున్న పెద్ద వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు ఈ నెల 27వ తారీఖున కానూరులో మరి ఆయన సంస్మరణ సభని నిర్వహించాలని చెప్పి, ఇవాళ అటువంటి మహనీయుడికి మనం అందరం కూడా నివాళులు ఇర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున దేశ నలుమూలల నుంచి కూడా అనేక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు మైనింగ్లో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని ఓ మైనింగ్ యజమాని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నా తన భూముల్ని లాగేసుకుని మైనింగ్ చేసి వేల కోట్ల క్వార్ట్స్ను విదేశాలకు తరలించారని నెల్లూరు సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైకాపా నేతలు దోపిడీ వెనుక ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జోగుపల్లిలో తనకు 240 ఎకరాల్లో మైన్స్ ఉన్నాయని చెబుతున్న బద్రీనాథ్ అనే వ్యాపారి దానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. స్థానిక వైకాపా నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతలు తనను బెదిరించి మైనింగ్ ను చేజిక్కించుకుని 2 ఏళ్లుగా వేల కోట్ల మేర క్వార్ట్జ్ ని తవ్వేశారని ఆరోపిస్తున్నారు. 100 కోట్ల విలువైన క్వార్ట్జ్ ని అమ్మేసి అమ్ముకున్నారని బద్రీనాథ్ నెల్లూరు సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను అందజేశారు. బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, డిఆర్ ఉత్తమ హోటల్ యజమాని ఈయన, సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి, వాళ్ళ అల్లుడు సందీప్, వీళ్ళందరూ సిండికేట్ గా మారి మా పొలాల్లో మీద కన్నేసి వాళ్ళు 550 నుంచి 800 కోట్లు రూపాయల డబ్బుల్ని దోపిడీ చేశారన్న. 150,000 టన్నులు రాయిని అట్టే తీసుకెళ్లిపోయారన్న. విదేశాలకు తరలిచ్చారన్న. చెన్నై హార్బర్ లో చూడండి, వీళ్ళు ఎక్కడ ఉదయగిరి నుంచి తెలంగాణ నుంచి పర్మిట్లు తెచ్చారన్న. అక్కడ నుంచి పర్మిట్లు తెచ్చి ఇక్కడ ఎత్తారన్న. జిల్లా మొత్తం కూడా, స్టేట్ మొత్తం కూడా అన్ని మైనింగ్ వాళ్ళు ఆపినప్పుడు కూడా జోగిపల్లికి సంబంధించిన ఎండిఎల్ ఆపల యథాచిగా జరిగినాయి. ఏంది అని ప్రశ్నిస్తే మా మీద రౌడీ షీటర్, మా పిల్లకాయల మీద కేసులు, ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర ఆడ కేసులు పెడతారు. ఈ విధంగా హరాస్మెంట్ చేశారన్న. కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేశానన్న యజమాని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నా ఇటన్నికి మించి సిద్ధలై కోనన్న ఒక మీడియా 100 సార్లు ప్రచురణ చేసిందన్న. కొండనే దేవుడు కొండను తోసేశారన్న. ఆర్కాలజీ పురావస్తు శాఖ వాళ్ళు పరీక్ష చేసి అయ్యా ఈ కొండ పోతుంది 2000 సంవత్సరాలది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారన్న. కలెక్టర్ గారికి పంపించారు, డిప్యూటీ డైరెక్టర్ కి పంపించాడు, కమిషనర్ కి పంపించారు. అయినా ఎక్కడా దానికి ఫలితమే లేదన్న. ఎవ్వరూ పట్టించుకోవాలి. ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి పారిపోయేదానికి రెడీగా ఉన్నాడన్న. ఈ విచారణ పూర్తయిన దాకా ఆయన పోనీయకుండా ఇక్కడే ఆ పాస్పోర్ట్ ని సీజ్ చేయాలి, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలన్న. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. అధికార విపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోవటం వల్ల స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది. అధికార ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నుంచి 3వ ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా నామినేషన్లు వేశారు. భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ ఓం బిర్లాకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి. విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి 8 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా 3 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు. అందుకు అంగీకరించిన ఖర్గే సంప్రదాయం ప్రకారం ఉపసభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అందుకు ఆయన నుంచి ఎలాంటి హామీ లభించలేదన్నారు. ఆ తర్వాత విపక్షాలను ఒప్పించేందుకు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి సురేష్ నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక అనివార్యమైంది. స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగడం ఇది 3వసారి. లోక్సభ స్పీకర్ ఎన్నికపై వ్యూహం ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సి ఉందని, అయితే స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయ సాధన అంశం ప్రభుత్వం చేతిలోనే ఉందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను ఎంపిక చేసే విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఆయనకు మద్దతు ఇవ్వడంపై మమతా బెనర్జీ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సురేష్ నామినేషన్ పత్రాలపై టీఎంసీ సంతకం చేయకపోయినా ఖర్గే నివాసంలో జరిగే భేటీకి హాజరు కావాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు. దేశంలో 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదిరించిన మహానుభావులందరికీ ఇవాళ నివాళులర్పించే రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, భారతీయులు గౌరవించే రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటి రోజులే గుర్తు చేస్తాయంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అధికారాన్ని కాపాడుకునేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి యావత్తు దేశాన్ని జైలులా మార్చేసిందన్నారు. ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదన్నారు. ప్రతిక స్వేచ్ఛ హననానికి ఎన్నో బిల్లులు తెచ్చారని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఎన్నోసార్లు ఆర్టికల్ 356 ప్రయోగించారని, సమాఖ్య వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల్లో ఆనాటి మనస్తత్వం ఇంకా సజీవంగానే ఉందన్నారు.
రాజ్యాంగంపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న కాంగ్రెస్ను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వివరించారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. మరో ఎమర్జెన్సీని నివారించేందుకే భాజపాకు ఈసారి తక్కువ సీట్లు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏ పాలకుడు మార్చలేని విధంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను ఇప్పటికే కలిసిన మోదీ ఇవాళ వెంకయ్యనాయుడిని కలిశారు. ఢిల్లీలోని త్యాగరాజ మార్గులో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ భేటీ జరిగింది. మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానికి శుభాకాంక్షలు తెలిపినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో వెంకయ్యనాయుడు పోస్టు చేశారు. జాతీయ ప్రాధాన్య అంశాలపై చర్చించుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జూన్ 20న కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నేతృత్వంలోని బెంచ్ బెయిల్ పిటిషన్పై స్టే విధించింది. విచారణ సందర్భంగా రౌజ్ అవెన్యూ కోర్టుపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ఈ కేసులో వాదించడానికి ఈడీకి ట్రయల్ కోర్టు తగిన అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ కోర్టు ముందు ఉంచిన అంశాలను పరిశీలించడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని మండిపడింది. బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో ఆలోచన చేయలేదని పేర్కొంది.